దయచేసి అందరూ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ చెన్నై, బెంగళూరు, వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్ర వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట అండి, అందరూ జాగ్రత్తగా రండి, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, చక్కగా మళ్ళీ మీ గమ్యస్థానం అయితే చేరుకోండి. ఓకేనా? కజ్జికాయలు కేజీ 200. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. మొత్తానికైతే సంక్రాంతి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మరి సంక్రాంతి అంటే కొద్దిగా లేట్ అయింది కానీ పిండి వంటలు అయితే మొదలు పెట్టామన్నమాట. అమ్మో, ఏం చేస్తున్నారు నాన్న ఈ రోజు కజ్జికాయలు 2 రకాల కజ్జికాయలు చేస్తున్నారు. ఒకటి అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అలా చేస్తారో అది, ఇంకోటి అమ్మాల సైడ్ అలా చేస్తారో అది. అంటే ఒకటి గోదావరి స్టైల్, ఇంకొకటి గుంటూరు స్టైల్ అన్నమాట. ఈ 2 విధాలుగా 2 ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారో కజ్జికాయలు చూసేద్దాం. స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి సెటప్ మొత్తం ఇక్కడ పెట్టాం అనమాట. మొత్తం అందరూ ఇక్కడ చేసాం మీటింగ్. అమ్మో చెప్పినాను, ఇప్పుడు ఏంటి స్టార్టింగ్? ఫస్ట్ ఏం చేస్తున్నారు? 2 చేసేస్తాము. 2 కేజీ రెండిటికి ఏంటంటే ఇప్పుడు కేజీ పిండి, గోధుమ పిండి తీసుకొని, గోధుమ పిండితో చేస్తున్నాం. మైదాతో కూడా చేసుకుంటారు. మనం మామూలుగా అయితే బయట మైదాతో చేస్తారు షాపుల్లో గట్ట. మనం అయితే ఇప్పుడు హెల్దీగా అంటే ఇంట్లో కాబట్టి గోధుమ పిండితో చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎలా నాన్న చెప్పు. దానికి 1 కేజీ, దీనికి అంటే 2 రకాలు కదా. రెండిటికి 2 కేజీలు గోధుమ పిండిని జల్లించేసుకొని మామూలుగా చపాతీ కలుపుకుంటాం కదా, అలా ముద్దలా కలిపేసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే గోధుమ పిండి ఇదిగోండి ఇప్పుడు జల్లిస్తుందంట. గోధుమ పిండి వేసేసుకొని కేజీ కదా. ఓకే, జల్లిచ్చే బావని. గోధుమ పిండి జల్లించాలంటవా? బాగానే ఉంటది కదరా. బయట నుంచి తెచ్చుకున్నాం కదా విడిగా అని జల్లి మధ్యలో కానీ కింద పడకుండా. అది చూడు తుక్కు, అది వాళ్ళు మనం విడిపిండి తెచ్చాం కదా, మామూలుగా ఫిల్టర్ చేసి కొద్దిగా చూడు కింద. అవునరా, చెత్త వస్తుంది. ఇది డిమార్ట్ లో తెచ్చింది. చెత్త అంటే పొట్టు, పొట్టు ఉంటది కదా, అదే ఇది. అది పొట్టు. ఎంత వచ్చింది? చాలా వచ్చింది. అదే ఫిల్టర్ అంతా తీసేయాలి కదా. తీసేయడమే. ఓకే, ఈ పిండి అయితే ఇలా జల్లెత్తున్నారు కదండి. జల్లించి నీట్ గా చేసుకుందాం. రెండిట్లకి 2 రకాలు చేస్తున్నాం కాబట్టి 2 రకాల్లోకి పిండి అయితే జల్లిచ్చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అయితే పక్కన ఏం చేస్తున్నారంటే చూడండి, ఫస్ట్ మనం గుంటూరు స్టైల్ చేస్తున్నాం అనమాట. దాంట్లోకి ఏం చేస్తున్నారంటే ఎండు కొబ్బరి తురుముతున్నారు అనమాట. ఎంత అవసరం అవుద్దండి కేజీకి? ఇది కేజీకి 1/2 కేజీ ఎండు కొబ్బరి, కేజీ శనగపప్పు, కేజీ పుట్నాల పప్పు, ఏపుడు శనగపప్పు అంటాం కదా అది. ఇది ఒక 1/2 కేజీ అంట. నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఇదైతే తురిమేసుకుందాం ఫస్ట్. చిన్నగా అయిపోవాలి మొత్తం. గోధుమ పిండి అయితే రెండిటికి 2 కేజీలు రెడీ అయిపోయిందండి. ఇదొక బేస్ను, అదొకటి అనమాట. అదొక కేజీ, ఇదొక కేజీ. ఇప్పుడు అదొకటి ఇదొకటి కదండి. ఒకటి గుంటూరుకి, ఒకటేమో గోదావరికి. గోదావరి దాంట్లో మనం ఏంటంటే ఇది ఉంది కదా, ఇదేంటమ్మా ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ వేసుకోవాలంట 1 కప్పు. ఇది వేద్దాము. గుంటూరు దాంట్లోకి అవసరం లేదంట. ఓకేనా? పైకంట అండి ఆ ఫుల్ కప్పు, చిన్న టీ గ్లాసు. ఏది బావని ఒకసారి అది ఇదిగోండి. ఈ టీ గ్లాస్ వేసాం అనమాట, చిన్నది. మామూలు తెల్ల ఉప్మా రవ్వ అదే కదా ఇది? అదే. ఓకే, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ. ఎంతవరకు వచ్చిందండి? అది నన్ను కూడా చూపించు. నిన్ను చూపించకపోతే ఎట్లా? ఆరెడ్డి నిన్ను చూపించుకోండి ఎట్లా నానా? అది ఎక్కడ ఎంత ఉందేంటి ఇది? తిరిమేది ఇది ఎక్కడిది నాన్న? నేను బుడ్డి కొనుక్కుంటా. అది అసలు ఎక్కడిది? ఇది అక్కడ కొన్నాం షష్టికి వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్. ఓకే, నువ్వేం చేస్తున్నావు? అది ఎండు కొబ్బరేనా? ఎండు కొబ్బరే. అసలు ఎండు కొబ్బరి దానికి అవుద్దేంట్రా? ఇదిగో మరి ఇదేంది? సరే చెయ్యండి. ఇదిగోండి, ఫస్ట్ మనం గోదావరి స్టైల్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండిలో బొంబాయి రవ్వ కూడా వేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే టేస్ట్ సరిపడిగా ఉప్పు వేద్దాము. అలాగే కొద్దిగా కాచిన నూనె అనమాట. ఎంత వేయాలి అది? కాచిన వేడి నూనె అండి అది. ఇప్పుడు వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ పిండిలో కలిపేయడం అది. వాసన బాగుంటుందిరా. వాసన పోయిద్ది, మూత పెట్టమంటున్నా. ఏం వాసన అనుకుంటారేమో. యాలక్కాయ పొడి అనమాట. యాలక్కాయ లైట్గా పంచదార వేసి వీటిలోకి టేస్ట్ కోసం అది ఈ పొడి. ఇంకా కొబ్బరి అవ్వలేదు, అవుతుంది.
ఈ లోపు ఇక్కడ పిండి అవుతుంది అనమాట. ఓ పక్క ఇది రెడీ అవుతూ ఉంటుంది, ఇంకో పక్క గుంటూరు పిండి కూడా కలిపేద్దాము. ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ కాకోకుండా చెప్పాలంటే ఒకటేమో కొబ్బరి బెల్లం కజ్జికాయలు అత్తయ్య చేసేది గోదావరి స్టైల్, గుంటూరు స్టైల్ అమ్మ చేసేది ఏంటి అంటే శనగపప్పు, అదే వేయించిన శనగపప్పు, కొబ్బరి, బెల్లం. అది ఓకే. సరే ఇప్పుడు దీంట్లో యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏంటి టేస్ట్ సరిపడగా ఉప్పు, జస్ట్ ఉప్పు వేసేసి చపాతీ పిండిలో కలిపేయడమేనా? ఓకే. లోపల స్టఫింగ్ డిఫరెంట్ వస్తుంది మనకి, అంతే కదా? అంతే. ఇదిగోండి ఎట్టకాలకి కాసేపటికైతే ఎండు కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయింది. ఈ పుట్నాలు ఉన్నాయి కదా, ఇవి అయితే మిక్సీ చేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలంట, చేసేసుకుందాం. ఇదిగోండి ఒక పిండి అయితే రెడీ అయిపోయింది, గోదావరి పిండి. ఇంకో పిండి రెడీ అవ్వాలి, ఇంకోటి గుంటూరు పిండి రెడీ అవ్వాలి. గుంటూరు కజ్జికాయల పిండి రెడీ అవుతుంది అనమాట. ఇదేమో ఇందాక పుట్నాలు చూపించాను కదా, అది మెత్తగా మిక్సీ చేసేసారన్నమాట ఆ పౌడరు. అండ్ అలాగే ఇక్కడ చూడండి బెల్లం కూడా రెడీ చేస్తున్నారు, బెల్లం దంచేస్తున్నారు అనమాట. అది కాకుండా ఇదిగోండి గోదావరి సైడ్ కజ్జికాయలకి ఏంటంటే పచ్చి కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి బెల్లము, పచ్చి కొబ్బరి బెల్లం. గుంటూరు సైడ్ కి ఎండు కొబ్బరి పుట్నాలు బెల్లం. మీకు క్లియర్ క్లారిటీ. ఇందాక ఎండు కొబ్బరి తురుముకున్నారు కదా, ఇప్పుడేమో పచ్చి కొబ్బరి అన్నమాట. ఇది మొత్తం మామూలు కాయలు కొట్టేసి నీళ్ళు తాగేసాను నేనే. ఇవి అయితే తురిమేస్తారన్నమాట, ఎంత వస్తే అంత, అంతేనా? మొత్తానికి ఒక్కొక్కరు ఒక పనిలో నిమగ్నం అయ్యారు. పావని ఏమో ఇదేదో కొన్నది, దీంతో ప్రయోగం చేస్తుంది అనమాట. అదేమో బరువు ఆగట్లేదు కొబ్బరి కోరేది. అయితే మిగతా టీం మెంబర్స్ అందరూ ఇలా ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కొబ్బరి నెయ్యిలో వేపాలి. ఓకే, ఫస్ట్ అంటే పని చేద్దాము. గుంటూరు కజ్జికాయలకి వేసేయండి. ఎంత పడుతుంది? కొద్దిగా సరిపోద్దా నెయ్యి? ఓకే. అది ఇది పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, బాగా అది ఎండు కొబ్బరి బాగా ఎర్రగా ఆగాల, అవసరం లేదా? చూడండి కొబ్బరి అయితే మంచి ఎర్రగా ఎగిపోయింది కదా. ఇప్పుడు అంటే పక్కకి తీసేద్దాం, ఇలా సరిపోద్దంట. పుట్నాల్లో కలిపేస్తారా డైరెక్ట్గా? ఓకే ఓకే, పుట్నాల్లో డైరెక్ట్ మిక్సింగ్ అంట. నేతిలో వేయించిన ఎండు కొబ్బరి. ఇప్పుడు కొబ్బరి పుట్నాలు మొత్తం మిక్స్ చేసేయాలండి. దీంట్లో ఇంకో ఐటెం కూడా మిక్స్ చేయాలంట, అదేంటో చూద్దాము. అదేంటిది? అదా యాలక్కాయ పొడి. ఇందాక చూపించాను కదా మీకు, యాలక్కాయ పంచదార టేస్ట్ కోసం అనమాట. కేజీ చేస్తున్నామండి, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. జస్ట్ ఎన్నైతే అన్నీ అవుతాయి, మహా అయితే ఒక 25-30 అవుతాయి ఏమో ఒకటి, అంతే. రెండు కలిపి ఒక 50 రావచ్చేమో, అంతే. చూద్దాం ఎన్ని అవుతాయి అనేది. ఇది బాగా కలిసింది కదండి కొబ్బరి పుట్నాలు. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాం. ఇందాక చిత్త కొట్టారు కదా, ఈ బెల్లం అయితే మనకి స్వీట్నెస్ కావాల్సినట్టు కలిపేసుకోవడమే. గుంటూరు కజ్జికాయలకి స్టఫింగ్ రెడీ. మనం చూసుకొని కలుపుకోవడమేనండి, అంతే కదా, తీపికి తగ్గట్టు. మరి ఓవర్ స్వీట్ వద్దనుకుంటున్నాము, బట్ చూద్దాము. ఇది ఉత్తి తినేసినా బాగుంటుంది కదా కలుపుకొని, బెల్లం కలిసిన తర్వాత. బెల్లం సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. ఎవరు? హరిబాబు. నేనా? నేను స్వీట్ తినడం మానేశానుగా. కొబ్బరి కజ్జికాయ ఒకటి తిన్నా గుజ్జ. ఏంట్రా? కొబ్బరి కజ్జికాయ అత్తయ్య చేసేది, అది స్వీట్, ఓర స్వీట్. మరి అది ఒక్కటి తిన్నా గుద్దుతా అంటే అదొకటి ఇదొకటి తింటాను రా. మరి పండగకి తినకపోతే ఎట్లా చెప్పు? మరి చూపిస్తున్నానండి. ఇంకా మళ్ళీ బెల్లం వేస్తున్నారా? అగబెట్టేసేస్తే బాగుంటుందేమో కదా, అలా వేయకూడదా? ఓకే, అది పొడిగా ఉంటది హరి స్టఫ్. అదేలే. మామూలుగా బొంబాయి రవ్వలు అయితే పంచదార కలుపుకుంటాం. బొంబాయి రవ్వ చక్కగా వేయించుకొని నెయ్యిలో వేయించుకొని పంచదార కలుపుకుంటాం, బాగుంటది. దీనిలో ఇంకా రకాలు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ మీకు అలవాట్లేదు కదా నువ్వులు, అందుకని నువ్వులే ఇట్లా. ఓకే. చూడండి మెత్తగా బాగా కలిసిపోయింది అనమాట. ఇప్పుడు లైట్గా పైన నెయ్యి వేసుకుందాము. వేసేయండి, కొద్దిగా సరిపోద్ది, అలాగా ఊరికే టేస్ట్ కోసం. లైట్గా నెయ్యి వేడి చేసి కలిపేసుకోవడమే, ఇంకంతేనా? రెడీ అయ్యి స్టఫింగ్ ఇంకా రెడీ అయిపోయిందమ్మా. చపాతీ చేసుకొని చేసేసుకోవడమే. స్వీట్ అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇదిగోండి మన వాళ్ళు
కజ్జికాయల్లోకి చపాతీలు కూడా మొదలెట్టేశారు పిండితో, గోధుమ పిండితో, తయారైన గోధుమ పిండితో. అండ్ అలాగే మనం ఇక్కడ ఇందాక కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి కోరేసుకున్నారు కదా, ఇప్పుడు దీంతో కొబ్బరి లౌజ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో డైరెక్ట్గా దంచుకున్న బెల్లం అండి, సరిపడా వేసుకుందాము మన తీపికి తగ్గట్టు. సరిపోద్దా? ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేద్దామండి, కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేద్దాము. మెత్తగా దగ్గరికి అయిపోయి కొబ్బరి లౌజ్లో అవుతుంది అన్నమాట. చూపిస్తాను అయిన తర్వాత మీకు, చూడండి. పచ్చి కొబ్బరి బెల్లం పొయ్యి మీద పెట్టేసామండి, మెల్లగా అవుతూ ఉంటుంది. అయిన తర్వాత చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. ఇది అవుతూ ఉంటుంది కొబ్బరి లౌజు. ఈలోపు మన వాళ్ళు చపాతీలు కూడా చేసేస్తున్నారు. ఇదిగోండి పిండి, అక్కడైతే చపాతీలు నొక్కేస్తున్నారు అక్కడ ఇక్కడ. అండ్ అలాగే పావని ఏమో కజ్జికాయలు చెక్కతో చేసేస్తుంది. వస్తున్నాయా సరిగ్గా దాంతో? వస్తున్నాయా? ఏది? ఇదిగోండి, అదే 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 స్టెప్. ఇదిగోండి కజ్జికాయ కింద పెట్టేసి బాగా అవుతున్నాయిగా చెక్కతో. కాకపోతే ఇంట్లో ఏంటంటే ఒకటే చెక్క అయిపోయింది, అదే కామెడీ. అది 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 అంతే. కొద్దిగా పెట్టచ్చేమో స్టఫ్. ఇక్కడ పెట్టి వరుసగా పేర్చు. ఇదిగోండి చెక్క మీద చపాతీ వేసేసుకుని దాని మీద మనకి స్టఫ్ ఎంత కావాలో అంత వేసేసుకున్నాము. ఆ స్టఫ్ అయితే చాలా ఉంది, మనం చేసుకోవాలన్నమాట. ఎంత చేసుకుంటే అంత ఈ పిండి చపాతీలు చేసుకొని అంతే క్లోజ్ చేసేసి గట్టిగా దగ్గరికి నొక్కేయడమే. అంతే గట్టిగా నొక్కేసి పిండి లాగి కింద పైన పిండి లాగేస్తే అంతే అయిపోయింది కజ్జికాయ్. ఇది చూపించినానా? అదిగోండి అంతే. ఇంకా యాస్టీజ్ అన్నీ ఎలా చేసేసుకోవాలి, చేసేద్దాము. చేసేసి మొత్తం అన్నీ అయిన తర్వాత చూపిస్తాం మీకు. పెట్టేసి అక్కడ పెట్టేసి. ఇదిగోండి చాలా సేపటి తర్వాత కొబ్బరి లౌజ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో లైట్గా ఇందాక మనం రెడీ చేసుకున్న యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. అదే యాలక్కాయలు, పంచదార. ఇంకా అయిపోయినట్టనే ఇది. ఇంకా అయిపోయినట్టేనంటండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఏం చేయాలంటే యాస్టీజ్ ఇలాగ ఇందాక రెడీ చేసుకున్న చపాతీలు ఉంటాయి కదా, ఈ చపాతీల్లో సేమ్ ఇంకోండి ఇది ఎలా కూరుతున్నామో ఇది కూడా అలా కూరేసుకోవడమే కదా, అంతే కదా. అంతే చెక్కతో, కజ్జికాయ చెక్కతో చేసేసుకోవడమే ఇంకా ఇలా షేప్లు. ఇదిగోండి గుంటూరు కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. కొద్దిగా షేప్ అటు ఇట్లో వచ్చినాయి అండి పైన. అంటే స్పెషల్ ఎఫెక్ట్ కింద చేశారన్నమాట దాన్ని, అద్దెకి అలా వచ్చినాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఏమో కజ్జికాయ చెక్కలతో చేశారు, ఈ ఏమో చేతితో చేశారన్నమాట. ఒకటే చెక్క ఉంది కాబట్టి ఇబ్బంది అయిపోయింది. అందుకని 2-3 చెక్కలు ఉంటే టక్ టక్ మంది 4 చేసేద్దరు అన్నమాట. అది ఒక్కొక్కళ్ళు. అదేలే పర్సులు అంటే చూడండి, ఇది మాత్రం పావని చేసినట్టుంది పర్సు. ఇది పెద్ద పర్సు చేసి ఇచ్చావు కదా లాస్ట్లో. ఇది అక్కడేమో అవి రెడీ అవుతున్నాయి, ఇక్కడేమో మనం ఇవి వేపేసుకుందామండి. పొయ్యి మీద మూకుడు పెట్టి లోతుగా నూనెసి, నూనె బాగా వేడెక్కాలండి. బాగా అక్కర్లేదంట, లైట్గా ఎక్కితే మనం వేపేసుకోవడమే. మళ్ళీ అదేంటో అనుకుంటారేమో, జస్ట్ శాంపుల్కి ఊరికే నూనె కాగిందా లేదు చూడడానికి వేసారు అంతే. ఇంకైతే వేసేద్దామండి. చూడండి చూసారు కదా, మరీ ఎక్కువ కాగలేదు అనమాట, లైట్గా కాగింది. మరీ ఎక్కువ కాగితే ఏమైందంటే పైన మాడిపోద్ది వెంటనే. అందుకని చిన్న మంట మీద పెట్టుకోవాలి, మొత్తం లోపల నుంచి బాగా కాలాలన్నమాట. అది మ్యాటర్ కజ్జికాయలకి అయితే. సౌండ్ చూడండి బుడబుడబుడబడ ఎలా అవుతుందో. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి, మరీ మాడిపోతాయి లేదంటే. ఇలాగే నీట్గా ఉండాలన్నమాట. ఓకేనా? మొత్తం తయారైన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కొబ్బరి లౌజ్ కూడా సేమ్ ఇలాగే చెక్క పెట్టేసుకొని చపాతీ పెట్టుకొని మడత పెట్టేయడమే. కొబ్బరి మనకు కావాల్సినంత పెట్టుకొని అంతే అయిపోయింది. చూసారా ఎలా అయిందో, చక్కగా అయింది కదా. ఇవి కూడా నీట్గా పేర్చేసుకుందాం, పక్కన పెట్టే పావని. ఇదిగోండి అయిపోయింది చూసారా. ఈ రంగు వస్తే సరిపోతుందంట, తీసేయడమేక అంతే. చూడండి మంచి రంగు వచ్చినాయి కజ్జికాయలు. అంతే కజ్జికాయలు రెడీ, గుంటూరు కజ్జికాయలు. ఒక వాయి అయింది, ఇంకో రౌండ్ అవుతుంది.
ఇంకా కుమ్మేద్దాం. ఇదిగోండి అయినవి అన్నీ ఇలా గిన్నెలు వేసేసుకుందాం. చూడండి ఇదంతా నిండిపోద్ది అనమాట మొత్తం. ఈ రెండు కలిపి నాకు తెలిసి దగ్గర దగ్గర ఎన్ని వస్తాయి పావని? ఒక 100 వస్తాయి అంటావా? మర్చిపోయాను, పుట్నాలు ఇంకా ఉంది. ఈ చపాతీ పిండి సరిపోలేదు కదా, ఇంకా చెయ్యాలా? ఓకే, వీడియో కోసం అంటే తాతీగా చేస్తారంట. అది ముందైతే ఇవన్నీ ఒక 25-30 ఉంటాయి. ఇవి అయితే చేసేస్తున్నారు. ఇంకో వాయి కూడా చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఇదేంటనుకుంటున్నారు? పావని చేసిన పర్సు అనుకుంటా. అబ్బో కాలింది, గుల్లగా ఉందిరా, గుల్లగా భలే బక్కడిపోతుంది. లేదురా, ఇంకో నీ పర్స్ ఎక్కడ ఉంది, సారీ. ఇది గుల్లదానం బాగా వచ్చింది ఆల్మోస్ట్. ఇదిగోండి ఇవైతే అయిపోయినాయి. ఇదేంటంటే పుట్నాలది. అది ఇప్పుడు కొబ్బరి వేసి చూద్దాము. నూనె బాగా కాకెక్కింది. ఇది కూడా సేమ్ కొద్దిగా వేగిన తర్వాత ఇలా తిప్పేసుకోవడమే మొత్తం. చూడండి అంతే, జస్ట్. కొబ్బరి కూడా మంచి రంగు వచ్చేసినాయి కదా, ఇవి కూడా తీసేద్దాము. కజ్జికాయలు కేజీ 200. కేజీ ఎంతకు అమ్మొచ్చు పావని? అంటే నాకు తెలిసి 240 అప్పట్లో 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 400 అలా అమ్ముతారేమో బయట. మనం అసలు ఈ కొనంగా బయట. ఇంకైతే టేస్ట్ చేద్దామండి. పావని కూడా వద్దును కానీ, బట్ ఏంటంటే పావని ఇంకా వర్క్లో ఉందన్నమాట అక్కడ. అది కూడా చూసారు కదా, అదనమాట విషయం. ఇంకా చాలా చాలా వర్క్ ఉంది. ఇప్పుడైతే నేను ఒక్కనే టేస్ట్ చేసేస్తున్నా. రెండు మంచి వేడిగానే ఉన్నాయి. ఓకే, టేస్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ పావని పర్స్ చేసింది కదా, పర్స్ తిందామండి. ఇదిగోండి చూడండి, పర్స్ ఎంత ఉందో చూసారా. ఈ టేస్ట్ చేద్దాం. మంచి కరకరలాడుతుంది. అది వినబడుతుందా? సూపర్ ఉందండి. సింపుల్గా పెద్ద హడావిడి ఏం లేకుండా చెప్పాను కదండి. సరదాగా ట్రై చేసుకోండి. వీలైతే 1 కేజీ చేసుకోండి, ఎక్కువ వస్తున్నాయి ఇవి. పుట్నాలు గుంటూరు కజ్జికాయలు అయితే దగ్గరగా 100 వచ్చేసినాయి కేజీకి. ఇవన్నీ వస్తాయేమో అప్రాక్సిమేట్గా. కొబ్బరి ఒక 50 దాటుతాయా? 50 అంట కరెక్ట్గా. అంటే ఇది ఎంత వేసారు? ఇది కేజీయే కదా. కేజీ పిండి, కేజీ కొబ్బరికాయలు 4 కొబ్బరికాయలు, 1 కేజీ గోధుమ పిండి అంతే. బెల్లం ఎంత వేసారు? కేజీ. దాంట్లో కూడా అంతే కదా అప్రాక్సిమేట్గా. అది విషయం అయితే. బొంబాయి రవ్వ వేస్తాం, అవును. అదే. ఓకే, ఇప్పుడు గోదావరి కజ్జికాయ తిందామా. ఇది కూడా మంచి గులగులగా ఉంది. బాగుంది, రెండు బాగున్నాయి. దయచేసి అందరూ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, చెన్నై, బెంగళూరు, వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్ర వచ్చే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట అండి, అందరూ జాగ్రత్తగా రండి, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, చక్కగా మళ్ళీ మీ గమ్యస్థానం అయితే చేరుకోండి. ఓకేనా? మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో, ఇంకొక డిఫరెంట్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్.